నమస్తే, నేను మాధవి. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో బెస్ట్ ఇన్ ద బిజినెస్. ఐఐటి మెడిసిన్ లాంటి పోటీ పరీక్షలకి ఒక గుర్తింపు తెచ్చింది శ్రీ చైతన్య. ఆ సంస్థ అకాడమిక్ డైరెక్టర్ సుష్మా బొప్పన్న ఈ వారం మన గెస్ట్. హలో సుష్మా, ఎలా ఉన్నారు? గుడ్ అండి, థ్యాంక్ యూ. ఈ వారం వచ్చిన రిజల్ట్స్తో సంతోషంగా ఉన్నారా? ఇట్స్ వెరీ గుడ్ అండి. ఐ థింక్ దిస్ స్టార్ట్ ఈ ఇయర్ వీ హ్యాడ్ ద బోర్డ్ రిజల్ట్స్ ఫస్ట్ అండ్ తర్వాత మొన్న వచ్చిన మెయిన్స్ రిజల్ట్. Below 10, below 100, below 1000, even the total qualifying number, I think we have an exceptional number, about 20% on an average atla chusna kuda. Okay. So in the total country. So we feel it's an extraordinary result and a great achievement for our students. తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ ఎడ్యుకేషన్కి బ్రాండ్గా మారిన శ్రీ చైతన్యాన్ని మీ పేరెంట్స్ ఎస్టాబ్లిష్ చేశారు. సుమారు 3 దశాబ్దాల క్రితం కేవలం 86 మంది స్టూడెంట్స్తో మొదలైన సంస్థ ఇప్పుడు లక్షలాది మందితో దూసుకెళ్తుంది. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే మీకేమనిపిస్తుంది ఈ ప్రయాణం? When my parents start చేసినప్పుడు in 1986, I was in my 6th grade then. So I was literally a child at that point. I think this long path that they have chosen and what they have built, I think it's amazing because it comes with chala hard work, right, dedication and a focus. I think, where you look at so many businesses, so many educational sector institutions, 5 years they do well, but then after that there is a lot of change. Right. So 30 years to keep it going with the same focus, same competitive spirit and the same run. We do that every single year after year without getting tired. I think atla cheyagalaganiki that interest and passion for education and to deal with children, that age group. I think it's very essential. And my parents also, when they moved back to India, start chesinappudu, I think they were in the right age. My mom was about 35 years old, 38 I think. And so it was such a right age for them to nurture పిల్లల్ని దగ్గర తీసుకుని మాట్లాడటం, వాళ్ళ ఎమోషనల్ స్టేటస్ కనుక్కోవడం, అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్. సో దే హవ్ డన్ ఆల్ దట్. దే స్పెండ్ మోర్ టైమ్ క్యాంపస్లో దాన్ ఇంట్లో. సో వీ కుడ్ సీ దట్. And they're an amazing couple and iddari coordination also, they're very good at it. My mom used to deal with the discipline, the food, taking care of hygiene, food, she used to observe that quite a bit, and the study hours. And my father, appudu nunchi ippudu daaka kuda, he's a visionary. He's an entrepreneur. Yes, he is like a serial entrepreneur. So he can't stay put. He needs to do something new every time. సో ఇంటూ ఎక్స్పాన్షన్స్ కానీ ఫ్యాకల్టీ, అప్పుడు గవర్నమెంట్ కాలేజెస్లో ఉండే ఫ్యాకల్టీని ఏ ఊర్లో మంచి ఫిజిక్స్ ఉన్నారు, ఏ ఊర్లో మంచి కెమిస్ట్రీ ఉన్నారు, మ్యాథ్స్ ఎక్కడ ఉన్నారు, అప్పుడు ఆ కల్చర్ లేదు అసలు. సో అక్కడ వెతుక్కుని వాళ్ళని పార్ట్ టైం కింద తీసుకొచ్చి స్టూడెంట్స్ చెప్పించడం. సో హీ వాజ్ వెరీ యాక్టివ్ ఇన్ దట్ ఆస్పెక్ట్. మీ తల్లిదండ్రులు 12 సంవత్సరాలు ఇరాన్లో డాక్టర్స్గా పనిచేసి తిరిగి ఇండియాకి వచ్చి చైతన్యాన్ని ప్రారంభించారు. మీరు కూడా కొంతకాలం యుఎస్లో చదువుకొని అక్కడే ఉద్యోగం చేసి సాఫ్ట్వేర్ రంగంలో ఇక్కడికి వచ్చి మేనేజ్మెంట్ బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఇక్కడ లేని విదేశాల్లో ఉన్న వసతులు లేదా విధానాలు ఏమైనా శ్రీ చైతన్యలో అమలు చేస్తున్నారా? వాట్ మై ఫాదర్ టోల్డ్ మీ వాస్, మెడికల్లో వీఆర్ డూయింగ్ ఎక్సలెంట్లీ. యూ జస్ట్ నీడ్ టు కంటిన్యూ దట్. బట్ ఇంజనీరింగ్ సైడ్ వీ నీడ్ టు ఫిగర్ అవుట్ హౌ టు మేక్ ఎ నేమ్ ఫర్ అస్ అవర్ సెల్వ్స్ ఇన్ ద కంట్రీ. అండ్ ఆల్సో మన ఆంధ్ర నుంచి, అప్పుడు ఆంధ్ర తెలంగాణ వాజ్ టుగెదర్. సో మన తెలుగు పిల్లలు ఎంతమందిని మనం ఐఐటీస్కి ఎన్ఐటీస్కి పంపించగలం. సో ఇప్పుడు మెడికల్ దట్ వాజ్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్, బికాస్ ఏ మెడికల్ కాలేజ్లో చూసినా ఫస్ట్ క్లాస్ వెన్ ద టీచర్ ఎంటర్ శ్రీ చైతన్య నుంచి ఎంతమంది అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ యూస్ టు రైజ్ దేర్ హ్యాండ్స్. సో దట్స్ అ సినారియో అప్పటి నుంచి ఇప్పటి దాకా. బట్ ఇంజనీరింగ్లో కూడా వీ వాంట్ టు బీ ఇన్ ద సేమ్ ప్లేస్. అండ్ ఎస్పెషలీ ముంబై ఐఐటి అండ్ ఢిల్లీ ఐఐటి, ఆల్ ద పాపులర్ వన్స్. So that was the goal, that was the task also given to me, and collectively we wanted to do that together. So with that, ఇప్పుడు యుఎస్లో ఎట్లా అయితే కొంచెం ఎక్కువ ఇట్స్ లెఫ్ట్ టు ద స్టూడెంట్. స్కూల్ ఫీడింగ్ అనేది ఇదివరకు 10th ఎగ్జామ్స్కి వాటికి ఇండియాలో చేస్తూ ఉండేవాళ్ళు, చదివించి సేమ్ క్వశ్చన్ 10 సార్లు చదివించి. యా, సో దట్స్ నాట్ ది అప్రోచ్ దట్ ఐ హ్యావ్ సీన్. ఇప్పుడు నేను బిట్స్ పిలానీలో ఐ డిడ్ మై కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ దెన్ ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ యుఎస్. బోత్ ప్లేసెస్ ఏంటంటే ఇట్స్ లెఫ్ట్ అప్ టు ద స్టూడెంట్ టు స్టడీ. The teachers will give you support and they will explain it to you and all that, but it depends upon your interest and how you want to go about it, how much time you want to spend on it. So that was a kind of approach we wanted to integrate. మీరు మేనేజ్మెంట్ పరంగా కూడా ఏమైనా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారా మీరు వచ్చాక, మీరు బాధ్యతలు స్వీకరించాక? When we moved in, how Vijayawada, Hyderabad, even the different places,
So, it wasn't collectively under one roof. ఐ సీ అన్ని And different, it's scattered, yeah, and we were following up individually with every one of them and all that. So management wise, the first thing we did in the first 6 months was to come up with a hierarchy. రైట్ How do we want our organizational structure to be, and for the future, if we want to grow and expand, who trains who, రైట్ because we'll need a huge number of people for what we had in mind. So now the organization is 3 times the size of what it was then. So definitely we needed a lot of academic principals and vice principals and deans and the whole hierarchy. రైట్ So we have developed a hierarchy, directors and who reports to the directors and who reports to the deans and principals, and that was set. Yes. So that was a huge 1-year process for people to accept it, and people to identify with their roles and accept their roles and responsibilities, what they are accountable for. అంటే క్లియర్ కట్గా డిఫైన్ చేసి Yes. And the second thing we did is we made sure all the curriculums were brought under one roof, and it became a same curriculum implemented in every single branch, to every single classroom, to every single student. So that way there is a harmony and Right. there are no ups and downs. The teacher training process to make sure every teacher teaches from A to Z, right? Oh, So okay. that's defined. And the curriculum is also set in such a way that what should be done every day. So there is no difference between branch to branch unless something chaotic happens that day in that particular area. మేజర్గా ఏం డిఫరెన్స్ ఉండదు So every weekend students write the same test, same question paper. యూనిఫార్మిటీ Yes. So that gave us a very good feedback, because every week by Sunday they conduct the test, and by Monday evening we get the whole countrywide analysis everywhere, for all the branches, and we can see which branch didn't perform well. So we go back and ask, what's the difference? Is the syllabus still pending, or what was not done in your branch? Why didn't you perform well? So that way at least next week they're alert and they bring up their performance. And basically the idea is to make sure every student is given equal amount of inputs, ఐ సీ and equal even though we can't expect equal amount of output, everything is being done as per plan without leaving anything to the student. విద్య అనేది ఒక గొప్ప విషయం, దాని వ్యాపారంతో ముడిపెట్టి నడపాలి కార్పొరేట్ ఎడ్యుకేషన్. మీరు విద్యని వ్యాపారాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? For me personally, my parents also, I think that's something to really appreciate them for it. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళు శ్రీ చైతన్య అని ఎప్పుడు బిజినెస్ లాగా they didn't treat it. ఐ సీ So that was also in our mindset. I think since we grew up with it, we've never treated it as a business. It's very close to our heart, and we treat most of our senior employees as our family. Everyone in Chaitanya as our family, and it's a family-owned line of work. రైట్ But we've never saw it as a business until few years ago. Articles started coming like corporate educational institutions in India. That's when we started identifying ourselves as a corporate actually. కార్పొరేట్ అనే వర్డ్ మీరు ఎప్పుడు Yeah. So, but I still don't see myself associated with the corporate style of working. మనతో పాటు ఇప్పుడు మీ చెల్లి సీమ కూడా ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడదాం. హలో సీమ, ఎలా ఉన్నారు? I'm good. How are you? ఐఎమ్ గుడ్ టు. ఎలా నడుస్తున్నాయి స్కూల్స్? Schools have been very encouraging, Andy. And 2008 lo start chesam with 5 branches and barely 2,000 students. Today we are at 320 branches plus 20 more coming up next year. So it's been very encouraging, and result chusna kuda mana mains lo result chuste top ranks lo ante country lo na top ranks lo 10% are from Sri Chaitanya Techno schools. ఐ సీ I'm not talking about junior colleges. Junior colleges result kuda add cheste it will be like 20-25%. రైట్ సో మీకు తెలుసు ఐఐటి మెయిన్స్ అంటే ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ అటెంప్ట్ చేస్తారు, అండ్ అన్ని టాప్ స్కూల్స్ అన్ని టాప్ కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తాయి రైట్ కంట్రీ వైడ్. సో అయినా కూడా స్కూల్స్ లైక్ 10% రిజల్ట్ అంటే ఇట్స్ లైక్ అమేజింగ్. సో అంతకంటే కావాల్సిందే ఉందండి. బిఎస్ రావు గారు అమ్మాయిలు, మీరు మీ చెల్లి సీమ, మీరిద్దరూ విద్యాపరమైన అంశాలు చూసుకుంటారు, అయితే అల్లుళ్ళు ఇద్దరు ఆర్థిక విషయాలు చూసుకుంటారా? ఎలా చేసుకుంటున్నారు పని విభజన? And it's an educational institution, so everything is kind of interrelated. Academics and administration go hand in hand. Right. I think basically how we are divided is I look into the intermediate 11th and 12th academics, and she looks into the school level academics. And both our husbands look into administration versus and finance, both of them. రైట్ So that's how it's divided. But we work together as a team, and we're blessed with a great family. Right. So we go well hand in hand, and we argue, we fight, we make up, we come to a right conclusion. That's the point. రైట్ Like any other family, we're blessed with a wonderful family. ఓకే. ఇప్పుడు చైతన్యలో ఎవరైనా
ముందు మీ దగ్గర చదువుకొని అక్క కాలేజెస్కి రావాలి అంటే ఫౌండేషన్ మీరే వేస్తున్నారనమాట. అవును. సో ఆ గట్టి ఫౌండేషన్ వేయడానికి మీరు ఎంత శ్రమ పడతారు, మీరు బాగా ఇన్వాల్వ్డ్ ఉంటారా? చిన్న పిల్లలు కదా. We are very involved at a certain level. ఇప్పుడు ప్రోగ్రామ్స్ వేసేటప్పుడు అండ్ షీఈ్ ఆల్సో వెరీ హెల్ప్ఫుల్ బికాజ్ ఫైనల్ గోల్ ఏంటంటే 11th 12th వచ్చాక బాగా పర్ఫామ్ చేయాలనేది ఫైనల్ గోల్ కాబట్టి వీ టెన్ టు టాక్ టు ఈచ్ అదర్, వీ టెన్ టు హెల్ప్ ఈచ్ అదర్ అవుట్ ఇన్ దట్ ఏరియా ఆల్సో. In a program level we are very involved and also we have constant meetings prati week prati month main important staff nandarni meet outam to find out the progress and how it's going anedi. And also teacher training programs kuda untai every 6 months ki okkasari, so dantlo kuda we are very involved. We make sure that our teachers are very up to date to the changing trends of the education. Like for example the newest development is NEET. So both junior colleges and schools had extensive workshops to bring the staff up to speed with what the changes that are happening. I think adi ma success secret anukuntunna to constantly follow up with the staff and make sure they are on the same page and the vision also. ఇంటర్మీడియట్కి ఎంసెట్కి పేరు పొందిన శ్రీ చైతన్య స్కూల్ ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేశారు. అంటే ఇంటర్ వరకు ఎక్కడెక్కడో వేరే స్కూల్స్లో చదివి వచ్చిన విద్యార్థులు ఇక్కడికి వచ్చేసరికి అడ్జస్ట్ అవడం అని కష్టం అనే ఉద్దేశంతోనా లేదా బిజినెస్ బాగుంటుందనా? బిజినెస్ గురించి ఎప్పుడు ఆలోచించలేదండి. చెప్పారు దట్ థాట్ ఐ మీన్ దట్ కేమ్ మచ్ లేటర్. ఇప్పుడు కూడా మనకి మెయిన్ ఫోకస్ ఏంటంటే స్టూడెంట్స్ ఎట్లా చేస్తున్నారని మెయిన్ ఫోకస్. అండ్ వీ ఆల్సో బిలీవ్ దట్ యాజ్ లాంగ్ యాజ్ యూ డూ జస్టిస్ టు స్టూడెంట్స్, the financial success and everything is secondary, and even if it's secondary it will follow you anyway, even if you think it's secondary. Right. So I think our main we have schools and colleges put together like around 500,000 students. So the whole generation, a big part of India's future is in our hands. So that's how we look at it. We could be educating the future presidents, prime ministers, chief ministers, scientists, and every cadre, every level of future generation. So we would like to take pride in that, and we would like to look at it as something like we are serving the nation as opposed to a financial success. మీ నాన్నగారు బిఎస్ రావు గారు ఇప్పుడు కూడా కీలకమైన నిర్ణయాలు ఆయనే తీసుకుంటారా లేదా మీకు సలహాలు ఇస్తూ ఉంటారా? And he's a wonderful parent and also I think a wonderful chairman also. He knows where to give freedom. I see. Basically, first nunchi the reason I think one of the key aspects that happened and why we were able to pick up and make changes is because he gave us total freedom. When we came in, he just gave us meere nechkondi, make your mistakes, right, and learn from it. I think that's the best way to learn. Memu vachi me mind lo we don't want to give you opinions, and that was always there. So academic issues lo he hardly gets involved now. For the past several years also he gives us the freedom to make changes as per the, I think that's also, with the younger generation I think that's an asset also in the other way, because we think little differently than our parents think. Prati generation lo no ante kada. So academic points lo మేము independent gaane we take decisions, we work together because school and college they are interlinked kabatti we go back and forth. What will I give input as to school lo em cheyinte intermediate lo నాకు ఈజీగా ఉంటుంది పిల్లలతో వర్క్ చేయడానికి, and what will be useful for the child అన్న దీంతో we keep coordinating between each other. So our teams also work together to figure out what to do school level నుంచి intermediate దాకా. But academics lo he is not as much involved, but the overall idea of Sri Chaitanya and future path enti, what do we need to do if expansions gani or any changes like that needs to come in, he is always a part of it and he takes the final decision. Now he is the chairman, and any expansions or any change in the structure of the company, so he definitely participates in that. ప్రస్తుతం మనం శ్రీ చైతన్య నార్సింగి కాలేజ్ క్యాంపస్లో ఉన్నాం. సుష్మా, మీరు రిజల్ట్స్ వచ్చే రోజు మీ పిల్లలతో పాటు 1-2 సార్లు కనిపించారు. అంటే ఇంట్లో డిస్కషన్స్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారా? వచ్చే జనరేషన్ కూడా రెడీ అవుతున్నారా చైతన్యలో? That's all we talk about at home. Intlo, because we hardly spend any time at house. Intlo kuda we talk about the constant problems, and నేను reports చూసినప్పుడల్లా who's scoring the first rank in the weekend, second rank in the weekend. So every branch they visit with me, they ask anna e rank, ee anna e rank. వాళ్ళు కూడా So they keep asking, they're just curious about how it's done, and because it's good motivation for my children, I think, to see intamandi pillalu working so hard for a goal. I think they learn a lot from it without my knowledge actually. So
So I think Sri Chaitanya is doing more for my children than I am doing, in the sense of our mindset change it. And my daughter tells me, maybe I want to be a doctor now. You know, these are all the thoughts that trigger. Alaki choosing that, but I don't know what happens at the end, but that's the thought process. And they have a huge ownership. They feel this is a family thing, and grandparents ade chesaru. My mom and dad are also doing that. So all of us dani meeda focus cheytam chusi definitely they also feel that it's a part of their life now. వాళ్ళలో కూడా జెనెటిక్ ఇంప్రింట్ Definitely I see that already. మీరు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎంత టెన్షన్ పడేవారో, ఇప్పుడు ప్రతి ఏటా మీ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళ రిజల్ట్స్ కోసం అంతే టెన్స్ అవుతారా? Oh, it's much worse. నాకు అసలు నా ఎగ్జామ్ గురించి టెన్షన్, ఐఎమ్ షూర్ ఐ వెంట్ త్రూ దట్, బట్ ఇట్స్ నాట్ ద సేమ్ బికాస్ నౌ నాకు ఐ నో ఆల్ దీస్ చిల్డ్రన్ డే టు డే. నేను ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ ఇంటరాక్ట్ విత్ దెమ్, through the reports I know the names and how they are doing, and I know the branches and how they are doing. ఒక రకమైన Yeah, అటాచ్మెంట్ it's కూడా an attachment, and most of these children, they have been with us 8th standard nunchi, school level nunchi, 8th, 9th, 10th, 11th and 12th. ఇక్కడే So I have known them 5 years nunchi. Right. So they become part of the family, you know, Right. after a point. And you know, the result means a lot, not just because ఆ year result వస్తే ఏదో సక్సెస్ అనేది ఏం లేదు, but it motivates so many kids. మీ పిల్లలు వయసు ఎంత? వాళ్ళు శ్రీ చైతన్యలో చదువుకుంటున్నారా? వేరే My schools లో kids, my son is 11 andi, so my daughter is 10. They're only 14 months apart, so which is a challenge now. So keeping up with them. So both the kids, I have made a conscious decision. Second 2-3 years appadi nunchi not to put them in Chaitanya, ఎందుకని? because I didn't want the pressure. Because when the team knows, you know, మీ పిల్లలని. my son, my daughter, their reaction to them could be either pampering Biased or could be ఉండొచ్చు. very strict to put out a result. I see. మళ్ళీ ఎక్కడ కంప్లైంట్ చేస్తే నేనేమంటానో, you know, the original natural behavior of a person shouldn't be altered, రైట్ you know, for the child or for the administrator who is in that branch wherever they go. రైట్. So I want them to have a, you know, free environment where they are not answerable, and they do what they want to do. సో ఆ భయం అనేదో, లేకపోతే ఒక ఏదన్నా చిన్నది చేస్తే మమ్మీకి చెప్పేస్తారు, లేకపోతే అమ్మకి చెప్తారు, నాన్నకి చెప్తారు అనేది ఆ భయం ఉండకూడదు. Right. The way they interact with kids or all of that. So we made a conscious decision. మీ దగ్గరికి వచ్చే పిల్లలు ఎక్కువ మధ్యతరగతి ధనిక వర్గాల నుండి వస్తారా, లేదా పేద విద్యార్థులు కూడా చేరే అవకాశం ఉంటుంది? The majority మా దగ్గర ఉన్న పిల్లలందరూ, you know, either middle class, upper middle class or lower background అండి. When we introduced the ICON program in 2007, I think ఒకటి I'm very proud of that even today. చాలా villages, small townsకి వెళ్ళి we've conducted a lot of workshops. ఓకే. ఎందుకంటే అప్పుడు మన స్టేట్ నుంచి ఐఐటికి అప్లికెంట్స్ చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు, అట్లాగే ఆల్ ఇండియా మెడికల్ ఎగ్జామ్స్కి అప్లికెంట్స్ తక్కువ ఉండేవాళ్ళు. సో వై ఈస్ దట్ హ్యాపెనింగ్? యూ నో, వై ఆర్ ఆల్ దీస్ కిడ్స్ రిలయింగ్ ఆన్ ఎంసెట్, ఇంత బ్రిలియంట్ కిడ్స్? సో వీ వెంట్ టు స్మాల్ టౌన్స్ విత్ మై టీమ్, ఒక ప్రొజెక్టర్ పెట్టి అంత డేటా అంతా చూపించి ఐఐటికి క్వాలిఫై అవ్వాలంటే అడ్వాన్స్డ్కి 33% మార్క్స్ వస్తే చాలు. వేరాజ్ ఎంసెట్ యూ నీడ్ టు స్కోర్ 50%, 40 to 50%. సో ఆ 30% కొన్నిసార్లు కొన్ని ఇయర్స్ 25% కూడా దే గాట్ ఎ ర్యాంక్. సో ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్. 2 years టాపిక్స్లో 25-30% మార్క్స్ తెచ్చుకోవడం అనేది ఇట్స్ నాట్ దట్ హార్డ్ ఇఫ్ యూ ప్లాన్ వెల్. సో యూ కెన్ డేర్ టు డ్రీమ్ టు గో టు a better university rather than your local university. అనేది ఆ ఎడ్యుకేషన్, I think we did it in a very good way. It was a very hectic 1-year program, but we were able to reach out to so many communities. సో విత్ దట్ రూరల్ బ్యాక్గ్రౌండ్స్లో నుంచి చాలామంది పిల్లలు ఐఐటి కానీ, ఇప్పుడు విజయవాడ కానీ, వైజాగ్ కానీ, హైదరాబాద్ కానీ సిటీస్కి మూవ్ అవుట్. రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ అనేది శ్రీ చైతన్యది ఒక ఫోకస్. అంటే ఇదే మీ యూఎస్పీ అంటారా? వేరే రాష్ట్రాల నుంచి కూడా పిల్లలు వస్తారా మీ స్కూల్స్లో చదువుకోవడానికి? సో శ్రీ చైతన్య స్టార్ట్ చేసినప్పుడే ఇట్ స్టార్టెడ్ విత్ రెసిడెన్షియల్ బ్రాంచ్ అండి, బికాస్ దట్స్ వెన్ దే ఐడెంటిఫైడ్ all under one roof. If the student is there, it will save a lot. Parent కూడా ట్యూషన్లకు తీసుకెళ్ళో లేకపోతే కాలేజ్లో డ్రాప్ చేసి తీసుకొచ్చి టైం సేవ్ అవుతుంది. And given the traffic and pollution that's there outside, it's not a very safe environment for పిల్లలు మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 10 o'clock దాకా ట్యూషన్స్కి వెళ్ళటం కూడా. So with the residential system in it, there are a lot of advantages, and we suggest that parents కూడా.
హాస్టల్లో ఉండటం వలన ఫస్ట్ థింగ్ దే లెర్న్ టు షేర్. Right. సెకండ్ థింగ్ అకాడమికలీ టైం అనేది వేస్ట్ అవ్వదు స్టూడెంట్. కమ్యూట్లో కానీ ట్రాన్స్పోర్టేషన్, ఈ ట్రాఫిక్, పొల్యూషన్, ఈ హ్యాజల్స్ ఏమి ఉండవు. అవును. సో దే గెట్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ సిస్టమాటిక్ స్టడీ ఎన్వైరన్మెంట్. రైట్. అండ్ ద థర్డ్ అడ్వాంటేజ్ ఇస్ ఏ టైం అయితే వాళ్ళు ట్రాఫిక్లోనో కమ్యూట్లోనో స్పెండ్ చేస్తారో 3-4 hours, ఇప్పుడు సిటీలో ఇట్ టేక్స్ 1 hour టు గెట్ ఫ్రమ్ ఎనీవేర్ ఈవినింగ్ ట్రాఫిక్ Right. అవర్స్. Right. సో ఆ 3-4 hours దే గెట్ టు సిట్ విత్ ద సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ. ఆ ఫ్యాకల్టీ పక్కనే ఉండటం వలన వర్క్ సెషన్లో వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా కూడా దే కెన్ క్లారిఫై ఇమీడియట్లీ. నెక్స్ట్ డే దాకా వెయిట్ చేయవసరం లేదు. సో ద టైమ్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్ ఆఫ్ ద డే ఈస్ వెరీ వెల్ యూటిలైజ్డ్. యాజ్ యూ కెన్ సీ ద కిడ్స్ హ్యావ్ అమేజింగ్ ఎనర్జీ. And it's sad to see them spend time on a bus or a car at this age rather than play with friends like this in the free time. అవును. టీనేజ్లో ఉన్న పిల్లల్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు పిల్లల విషయంలో? ఎందుకంటే ఏమైనా కొంచెం తేడా వస్తే ఇన్స్టిట్యూట్ బ్రాండ్ దెబ్బతింటుంది. Mainly we train the teachers and my administrators and పిల్లలతో ఎట్లా కౌన్సిల్ చేయాలి, and we make sure every 15 to days or 3 weeks every student is counseled once. రైట్. So that way if they identify any issues, family issues అవ్వచ్చు, psychological issues అవ్వచ్చు, they note it down and they make sure they follow up with the student till they feel that the student is comfortable. Yes. కొన్ని కేసెస్లో they inform the parents also. They're going through these issues, you want to keep them here or take them home. Whatever is best for the child. So if the పేరెంట్స్ని కౌన్సిల్ చేస్తారు. కౌన్సిల్ చేసి మీరు ఇంటికి తీసుకెళ్తే బెటర్ ఏమో, మేబీ హీల్ ఫీల్, బికాస్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ కమ్ విత్ వాట్ వీ రియలైజ్డ్ ఇస్ మోర్ దాన్ ఎడ్యుకేషనల్ స్ట్రెస్, దే కమ్ విత్ ద ఫ్యామిలీ స్ట్రెస్. ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు, ఆర్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఇంత ఎన్ని మార్క్స్ రావాలో, ఇంత ర్యాంక్ రావాలి అన్న హై ఎక్స్పెక్టేషన్తో లాట్ ఆఫ్ కిడ్స్ స్ట్రగుల్ విత్ దట్ దీస్ డేస్. బట్ అవర్ ఎంటైర్ టీమ్ ఇస్ ట్రైన్ టు డూ దట్, అండ్ ఫ్రీక్వెంట్లీ ఇన్ రెసిడెన్షియల్స్ వీ గెట్ కౌన్సిలర్స్. బయట నుంచి కౌన్సిలర్స్, మోటివేషనల్ స్పీకర్స్ ఆల్సో కొంచెం వీళ్ళకి అసిస్ట్ చేసి కొంత అట్లీస్ట్ డైరెక్ట్ చేయడానికి పిల్లలకి. సో వీ డూ దట్ టూ. మీరు ఇంకా వేరే సిటీస్కి విస్తరించే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా ఇన్ ఫ్యూచర్? Definitely, and we are trying to go into the north, but we are taking time slowly. We want to plan one state a year and slowly go from there, because this itself is a lot of time for us, and we do not want to deviate from this, because idantha kuda we feel it's a responsibility. We need to do it right. So we're doing it one state every year, so that way we can pace it out, and akkada requirement kuda ardham cheskuni how can we integrate this with akkada pillaltonu parents tho anedi, because every area is a little different, Right. and their requirements are different. But north lo advantage entante students tend to go to other colleges as well, like other disciplines as well, not just medical and engineering. Right. So with that in mind, we have started IAS Academy kuda. A few years ago, Dr. B.S. Rao garu, he was very keen on starting it, because identi engineering medical ultimately, where will future leaders come from in the country. Right. So పిల్లలకి ఇంత ఇంటెన్సివ్గా లేకపోయినా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, గుడ్ లీడర్షిప్ స్కిల్స్, గివింగ్ ఎ సెమినార్ ఆర్ లెర్నింగ్ అబౌట్ పాలిటిక్స్, geography, environment, I think he felt that these are all very important to children, and whoever chooses that, ఇప్పుడు రెసిడెన్షియల్ సిస్టమ్ సేఫ్ అని జాయిన్ చేసే పేరెంట్స్ చాలా మంది ఉన్నారండి, మెడికల్ ఇంజనీరింగ్ అని కూడా కాకుండా. So that's another option for those kind of parents and students. So IAS Academy has been a huge hit, and the kids are they don't want to work as hard, but they want lot of information, good quality education. So because they are not sure civils rastara raira anedi, but the good thing is with that kind of education and with that kind of system, they will be leaders for sure, whatever they do. It could be in a company, or it could be in a government service, or whatever it is. Yes. So their options are more. Thank you very much, Sushma. We wish you all the best in future. Thank you. టాపర్స్ని అందించడంలో శ్రీ చైతన్య ఎంత కృషి చేస్తుందో తెలుసుకున్నాం కదా. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం బెస్ట్ ఇన్ ద బిజినెస్లో. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్.